ఘనంగా బిఎల్ఎఫ్ 7వ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ ఏర్పడి జనవరి 25తో 7 సంవత్సరాలు పూర్తి చేసుకుందని వేళ పార్టీ కరణం ఎదుట జెండావిష్కరణ చేయడం జరిగిందని రాష్ట్ర నాయకులు జబ్బర్, సిద్ది రాములు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల బహుజనుల రాజ్యాధికారం కోసం ఏర్పడిన బిఎల్ఎఫ్ అనేక ఉద్యమాలు చేసి బహుజనుల కోసం లాల్ నీల్ ఐక్యత కోసం పోరాటం చేస్తూ ప్రజలను మనలను పొందుతూ ఉద్యమాలు ఊపిరిగా ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 7వ సంవత్సరం పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడిగి పెట్టిందని, అలాగే ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారంటీయాలను అమలు చేయాలని, విద్యా వైద్యం పేదవాడికి అందే విధంగా చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రజా పాలన పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రభుత్వం ఇకనైనా ప్రజల పావుల చెలగాటమాడకుండా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన రైతు భరోసా, మహిళా సాధికారత అనేక హామీలను ఇచ్చి ఆ హామీలను నెరవేర్చుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వమే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాయి కృష్ణ మైపాల్, గంగామణి, నాగారపు ఎల్లయ్య ప్రసాద్ స్వామితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఎల్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు జబ్బర్ నాయక్ గారు మాట్లాడాల్సిందే కోరుతారు. ఈరోజు ఏదైతే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతోటి ఏదైతే బహుజనులకి రాజ్యాధికారం కావాలని చెప్పేసి 2018 జనవరి 25వ తేదీన ఏర్పడినటువంటి బిఎల్ఎఫ్ దీంతో 7 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 7 సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు బిఎల్ఎఫ్ అనేక ఉద్యమాలు చేస్తూ ఈరోజు బహుజనులకు రాజ్యాధికారం కావాలనే దిశగా ఈరోజు ఉద్యమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలను కానీ నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమైనవి, ఆ విఫలమైన హామీలను ఎట్లా రాబట్టాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆవిర్భావ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా జెండా ఎగరడం జరిగింది. అట్లానే ఈ హామీలను రాబట్టడంలో ప్రభుత్వాలు ముందు అనేక కార్యాచరణ తీసుకొని మేము బిఎల్ఎఫ్గా ముందుండి పోరాటం చేసి ఈ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఈరోజు ఈ హామీలను మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ బిఎల్ఎఫ్ ఆవిర్భావ సభ సందర్భంగా విజ్ఞప్తి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం బిఎల్ఎఫ్గా. అట్లనే ఏదైతే ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఎన్నికల ముందు తూతూ మంత్రంగా ఏదో హస్తప్రయోగం చేస్తూ ఉన్నారు. కానీ నిజానికైతే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సింది ఉండే. కానీ ఎన్నికలకు ముందు వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ ఎత్తుగడ అనేది వేసిరు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీనిపైన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే సర్పంచ్ స్థానిక గత ఎన్నికల గురించే ఈ మేనిఫెస్టోలో అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి దాన్ని మేము తిప్పికొట్టడానికి బిఎల్ఎఫ్గా నేను ముందుండి పోరాటం చేస్తామని చెప్పేసి బిఎల్ఎఫ్ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిఎల్పి పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య గారిని మాట్లాడుతుంది. ఈరోజు బిఎల్ఎఫ్ పార్టీ ఏర్పడి ఇప్పటికీ 7 సంవత్సరాలు గడిచింది. ఆ రోజు ఏర్పడ్డ రోజు కాబట్టి ఈరోజు జెండా ఆవిష్కరణ జరిపి ఏదైతే ప్రభుత్వం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆ కార్యక్రమం తీసుకోబోతున్నాం. ఏదైనా సరే రైతులకు సంబంధించి రైతు బీమా అయినా సరే, అట్లాగే రైతులకు సంబంధించిన సమస్యలు అట్లాగే పెండింగ్ ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే ప్రజలకు మహిళలకు ఇస్తాన్న 4016 రూపాయల పింఛను, అట్లాగే ఒంటరి మహిళలకు ఇస్తాన్న 2016 పింఛను ఇప్పటికి కూడా ఎక్కడ కూడా పలకడం లేదు. ఈరోజు అంటే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పేపర్ మీద ప్రకటనలు ఇస్తూనే కానీ తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయి పథకాలు అమలు కాని పరిస్థితి. ఇవాళ నిన్న మొన్న గ్రామ సభలను పెట్టిరు. గ్రామ సభల్లో ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తుంటే కానీ తప్ప ఎక్కడ కూడా ఆ సమస్యలు పరిష్కారం అయితే లేవు. ఆ సమస్యలు పరిష్కారం చేయకుంటే బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా పోరాటాలు చేసి వాటిని అమలు చేసుకోనికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి రాబోయే కాలంలో పోరాటాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.
BLF జిందాబాద్ BLF జిందాబాద్ BLF జిందాబాద్ BLF 7వ ఆవిర్భావోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో BLF జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. BLF రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా BLF జెండాలని ఆవిష్కరిస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా విద్యా వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించకపోవడం మూలంగా ఇవాళ వైద్యంలో ఇవాళ పేదలకు వైద్య సౌకర్యాలు సరిగా అందడం లేదు. కాబట్టి తగినటువంటి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం మూలంగా ఇవాళ పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయింది. కాబట్టి వైద్యానికి తగిన నిధులు కేటాయించాలా, ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య హాస్పిటల్లో తగినటువంటి సౌకర్యాలని మెరుగుపరచాలా, పిఎస్సి స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రజలకు వైద్యం అందుబాటులో విధంగా ఉండాలా. అదేవిధంగా విద్య ఇవాళ పేదలకు అందనటువంటి దాక్షక పండులాగా ఇవాళ విద్య మిగిలినది. కాబట్టి ఇవాళ విద్య ప్రైవేటీకరణ ఇవాళ రోజు రోజు పెరుగుతున్నది. కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థల్లో కానీ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలా, మరి విద్యకు కూడా తగినటువంటి నిధులు కేటాయించాలనేది ఇవాళ BLF రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ పిలుపునివ్వడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఇవాళ అమలు చేయకపోతే BLF రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేయాలనేది పిలుపులో ఇవ్వడం జరిగినది. కాబట్టి ఇవాళ బహుజనులందరూ కూడా ఐక్యం కావాలా, లాల్ జెండాలు ఐక్యం కావాలా అనేది తెలియజేస్తూ జై భీమ్ లాల్ సలంతో ముగిస్తున్నాం.